వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము ప్రాబ్లం నంబర్ 6 వరకు చూసాం కదండి. ఇది ప్రాబ్లం నంబర్ 7. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 దెన్ ఫైండ్ ఈ టూ వాల్యూస్ని మనల్ని కనుక్కోమన్నారు. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారండి? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఫస్ట్ ఏంటండి? ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనం కనుక్కోమంటున్నారు. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్తో బ్రాకెట్ని తీస్తున్నాము. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఇది ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా ఉందండి? లోపల మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూని పెట్టాలి. అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో దీన్ని పెట్టాను. నెక్స్ట్ కింద ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 మైనస్ 1. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏమవుతుంది? ఫస్ట్ ఎల్సిఎం చేస్తున్నాం. అంటే ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. దట్ ఇంప్లైస్ ఇప్పుడు కింది దాన్ని ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1. ఈ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ చేయొచ్చు కదండి. అందుకోసమే ఇప్పుడు ఏం మిగులుతుంది? పైన ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఇప్పుడు ఏమవుతుందండి? ఈ ప్లస్ ఎక్స్ ఈ ప్లస్ 1 ఈ మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతే ఏం మిగులుతుందండి? ఎఫ్ ఆఫ్ 2x బై 2 మిగులుతుంది. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మిగులుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మిగులుతుంది. ఇప్పుడు దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఏంటి? ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ బిట్ అండి. ఇది ఫస్ట్ బిట్ అనుకోండి, ఇది సెకండ్ బిట్ ఏంటండి? ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఒక్కసారి మనం బ్రాకెట్ని రిలీవ్ చేస్తున్నాము. చూడండి, ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ ఒక్క సర్కిల్ని రిమూవ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇది ప్రాబ్లం నెంబర్ 1 లాగా ఉంది కదండి. దానికోసమే ఇప్పుడు ఏం రాస్తున్నాను? ఈ ఎఫ్ ఆఫ్ ఇదంతా ఏమవుతుందండి? ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా వచ్చింది ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి. అందుకోసమే ఇక్కడ ఏం రాసుకోండి? ఫ్రమ్ ఈక్వేషన్ 1 ప్రకారము ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మిగులుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి? మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు ఏం చేయాలి? ఇది మళ్ళీ ఏ విధంగా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ లా ఉంది. దానికోసమే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మనం ఈ వాల్యూస్ ని పెడతాం. అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 దట్ డివైడెడ్ బై నెక్స్ట్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 మైనస్ 1. ఇప్పుడు ఏమవుతుందండి? దీన్ని ఎల్సిఎం చేస్తున్నా. అంటే ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 బై ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఈ ఎక్స్ మైనస్ ఇది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. ఇప్పుడు మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. కింద మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 2x బై 2. దట్ ఇంప్లైస్ ఈ 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుందండి? ఎక్స్. ఇప్పుడు ఒక్కసారి చూస్తే మనకి ఆడ్ నంబర్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఈవెన్ నంబర్స్ ఉంటే ఎక్స్ అవుతుంది. ఒక్కసారి మళ్ళీ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఫస్ట్ రిమూవ్ చేసి బ్రాకెట్ని చేస్తున్నాము. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. దాంట్లో నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేసుకుంటే 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాన్ని రిలీవ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వచ్చింది. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎక్స్లు ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది,
ఆడ్ ఉంటేనేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, ఈవెన్ ఉంటేనేమో ఎక్స్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.